తీసుకొచ్చి పేరూరు డ్యామ్ నీళ్ళు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేనే నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది జగద్విదితం, అందరికీ తెలుసు. మనకు ఆంధ్ర వాళ్ళకి తెలుసు, కర్ణాటక వాళ్ళకి తెలుసు, పెనుగొండ వాళ్ళకి తెలుసు, పావగొండ వాళ్ళకి తెలుసు, రాప్తాడు వాళ్ళకి తెలుసు, జిల్లా అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేని మీరు అంటే ఆ రోజులో మేము సలహా ఇచ్చినప్పుడు మీరు పాటించాలి. డబ్బులు అవసరం లేదు, మీరు ఇలా నీళ్ళు ఇవ్వండి, మీరు పాటించాలి. మేము ఎందుకు ఇస్తాం పేరూరు డ్యామ్ నీళ్ళు అన్నా? దాని వీడియోలు వైరల్ అయ్యాయి. నాగలమడక దాటి నీళ్ళు వస్తాయంటే మేము ఎందుకు ఇస్తాం నీళ్ళు అన్నా? మేము నీళ్ళు ఇచ్చినాం, ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చినాం. ఈ సంవత్సరం మినహా మీ నారా లోకేష్ యువకులం అలా వచ్చి అలా మేఘాలు నిరీష్మని ఎదిగిపోవడం వల్ల తప్ప ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డాయి. మరి ఇప్పుడు తోపుదుర్తి రిజర్వాయర్కు రైతులకు భూసేకరణకు డబ్బులు తీసుకురావాలన్నారు. మీలాగా రైతులను మోసం చేసి ఇదిగో మేము డబ్బులు ఇచ్చేస్తాము పనులు చేసుకొని అనేసి కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర కమిషన్ కొట్టేసి ఆలోచనలు మాకు లేవు. నిజంగా కాంట్రాక్టర్లతో మనం కమిషన్లు తీసుకోవాలని ఆలోచన చేస్తే రైతుల్ని మభ్యపెట్టి ఆ కాంట్రాక్టర్తో పని చేయించి అది వస్తే దాంట్లో కమిషన్ తీసుకోవడం అనేది మీరు చేసిన పని. అలా రైతుల్ని మభ్యపెట్టి ఇష్టం లేకుండా రైతులకు 12 కోట్ల రూపాయలు పేమెంట్ ఇవ్వాలో తొమ్మిది రిజర్వాయర్కి సంబంధించి ఆ పేమెంట్ ఇచ్చినాక పనులు మొదలు పెడతామనేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఈరోజు రేపు ఇప్పుడు కాకపోతే నెలకు 2 నెలలకు రైతులకు డబ్బులు తప్పనిసరిగా పడతాయి. మరి మీరు మీ హయాంలో మీ కంపెనీ ఏదైతే ఉందో ఎస్కేసి కన్స్ట్రక్షన్, శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది మీదే. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, సిద్ధార్థ వీళ్ళందరికీ లాభాలు అందజేసేటువంటి కంపెనీ ఎల్ఆర్ఎన్ చౌదరి ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ. పరిటాల సునీత వాళ్ళ చిన్నాయన, మీ చిన్నాయన కంపెనీ, మా చిన్నాయనది కాదు. మీరు 2018లో ధర్మవరం నియోజకవర్గంలో కొన్ని రోడ్లు, 19 రోడ్లు, రాప్తాడు నియోజకవర్గంలో 33 రోడ్లు, మొత్తం 52 రోడ్లకు గాను మీరు కాంట్రాక్ట్ మీరు తెచ్చుకున్నారు. అందులో 46 కోట్లతో రాప్తాడు నియోజకవర్గంలో ఈ పనులు మీరు చేయాలి. ఆ రోజు ఎన్నికలకు ముందు హడావిడిగా ఉన్న రోడ్లను చెడగొడుతూ కొన్ని చోట్ల చెర్లోపల్లికి, రాప్తాడు నుంచి చెర్లోపల్లికి వెళ్ళే రోడ్డు కానీ, నాసంద్రం వెళ్ళే రోడ్డు కానీ, కొన్ని గొరిదిండ్ల తాండాకి వెళ్ళే రోడ్డు కానీ, ఇవన్నీ రోడ్లు ఉన్న రోడ్లకు కూడా చెడగొట్టినారు. ఎన్నికల ముందు హడావిడిగా చేసినారు, మళ్ళీ ఆపేసినారు. ఎన్నికలకు ముందే ఆపేసినారు. ఈ పనులు ఈ రోజుకి మీరే చేస్తా అన్నారు. అది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పనులు రద్దుపరిస్తే ఆ గ్రాంట్ రద్దు అవుతుందనే ఒక పరిస్థితిలో ఆ పనులు కొనసాగిస్తామన్నా మీరే చేయాలి. పరిటాల సునీతనే చేయాలి. ఆ రోడ్డు కూడా 33 రోడ్లు కూడా. ఈ 33 రోడ్లలో మీకు ప్రధానమైనవి మేజర్ రోడ్స్ ఉన్నవి ఒక 6-7 రోడ్స్ ఉన్నాయి. రంగంపేట తుమ్చెర్ల తగరకుంట రోడ్డు, చిన్నమాయనకోట, మీకు చెర్లోపల్లి, పాలవాయి, కనగానపల్లి, మా మామిలపల్లి రోడ్డు కనెక్ట్ చేస్తూ ఈ హైవే నుంచి పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వడ్డిపల్లి, మరుగుప రోడ్డు, నాసంద్రం, ధర్మవరం రోడ్డు నుంచి నాసంద్రం, అదేవిధంగా చిన్నపేట, హరియాణ చెరువు రోడ్డు చాలా ఏళ్ళ నుంచి ఎదుర్కొస్తాం ప్రజలు. బసంపల్లి ఊర్లోకి వెళ్ళే రోడ్డు, ధర్మవరం కోడూరు రోడ్డు ఉంది. అదేవిధంగా చుట్టకొండపల్లికి వెళ్ళేటువంటి రోడ్డు, అదేవిధంగా కుర్లపల్లి ఆత్మకూరు రోడ్డు, గురదిండ్ల తండ రోడ్డు, సింగంపల్లి తండ రోడ్డు, మరూరు చేపట్ల రోడ్డు, అనేక రోడ్లు. మీకు కనగానపల్లి మండలంలో పీకే తండాకి వెళ్ళే రోడ్డు, పీకే తండాకి వెళ్ళే రోడ్డు,
అనేక రోడ్లు, దాంట్లో ఇంపార్టెంట్ రోడ్స్ దాదాపు 33 రోడ్లు. ఈ 33 రోడ్లు కూడా కనీసం ఒక్కొక్క రోడ్డు 2 గ్రామాల కంటే 66 గ్రామాలు కనెక్ట్ చేశారు. ఈ రోడ్లు వేయాల్సింది ఎవరు? పరిటాల సునీత. కాంట్రాక్టర్ ఆమె, ఎస్కేసి కన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళదే. మాది కాదు, మాకు సంబంధం లేదని చెప్పమని చెప్పండి. రోడ్లు ఆమె వేయకుండా బురద జరుగుతా ఉంది మా మీద. ప్రకాష్ రెడ్డి రోడ్లు వేయడం లేదు. గతంలో నేను సబ్ కాంట్రాక్టర్గా చేసిన పనులకు సంబంధించి కూడా మీరు అధికారంలోకి వచ్చినాక బిల్లులు డ్రా చేసుకున్నటువంటి కుసంస్కృతి మీది. ఇప్పుడు మీ ఎల్ఆర్ఐ చౌదరి పేరుతో మీ ఎస్కేసి కన్స్ట్రక్షన్ పరిటాల సునీత కంపెనీ పేరుతో రోడ్లు వేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు. మేము అంతా ఎంతో పిలుచుకొని వస్తే వాళ్ళకు పేమెంట్ చేయడం లేదు. ఒకరిద్దరికి చెర్లపల్లి రోడ్డు వేయడానికి అయితే అగ్రిమెంట్ ఇవ్వడం లేదు. మేము కాంట్రాక్టర్లు పంపిస్తున్నాం పరిటాల సునీత వాళ్ళ కంపెనీకి. నేను దానికి సంబంధించి ఆమె ఏం చెప్తానంటే, నెల్లూరు కంపెనీకి ఇచ్చినారంటే నువ్వే ఇచ్చినావు నెల్లూరు కంపెనీ, నేను ఇలా నీ కంపెనీ అది నువ్వే ఇచ్చినావు. దీంట్లో విశ్వసముద్ర అనే కంపెనీకి ఫైనాన్షియల్లీ సౌండ్ కంపెనీ నవయుగాకు సంబంధించినటువంటి ఒక డైరెక్టరు ఏర్పాటు చేసుకున్న కంపెనీ శశి చౌదరి ఏదో ఆయన పేరు. నేను ఇది మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సముద్ర కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి అనిల్కి జరిగినటువంటి వాట్సాప్ చాట్ ఇది. సార్, ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్, ఐఎమ్ రెడీ టు బ్రింగ్ కాంట్రాక్టర్స్. యూ ఆల్సో ప్లీజ్ ఇన్వెస్ట్ అట్లీస్ట్ 5 crores. We are not expecting anything from you. Moreover, we are ready to support the subcontractors in all aspects. ఇది నా మెసేజ్. Sir, I will do my best, but difficult to bring in more funds. Help us to clear our bills and we can reinvest. మనకు సంబంధించి మన జిల్లాలకు సంబంధించి ధర్మవరం కాన్స్టిట్యున్సీలో 19 కాదు 9 రోడ్లు ఏదో చేసినా కదా. రాప్తాడులో 33 రోడ్లకు కాదు 3 రోడ్లు మాత్రం చేసినాం. మేము కాంట్రాక్టర్ల నుంచి చేసినాం. ఇది ఆయనకున్నటువంటి ఆయనకి ఈరోజు ఎక్కడ ఇంతకుముందు ఎక్కడో బిల్స్ పెండింగ్ ఉన్నాయని మొత్తం బిల్స్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. ఈరోజుకి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో అదర్ ప్లేసెస్లో ఎక్కడ ఆయన బిల్స్ కూడా పెండింగ్ అయ్యింది. ఏమి దీంట్లో మీరు ఒక 5 కోట్లు ఇన్వెస్ట్ చేయండి. ఏమి మీరు 4 సంవత్సరాలు తీసుకున్నారు, 3 రోడ్లు మాత్రమే చేశారు 33లో. మీరు మీ సబ్ కాంట్రాక్టర్లు కూడా పేమెంట్ చేయట్లేదు. మేము ఎలక్షన్లు ఉన్నాయి, మాకు ప్రజలకు మేము సమాధానం చెప్పాలా? మీరు ఒక 5 కోట్లు ఇన్వెస్ట్ చేయండి, నేను సబ్ కాంట్రాక్టర్లు ఇస్తాను, మీకు అట్లీస్ట్ 50% వర్క్స్ కంప్లీట్ చేయగలుగుతారు అనేసి నేను మెసేజ్ పెడితే, ఇట్ ఈస్ ఫార్చునేట్ టు హియర్ దిస్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి ఇది వినడం చాలా అదృష్టము. ఏమి మేము ప్రయత్నం చేస్తాము అనేసి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్. ఒక ఎమ్మెల్యేగా నేను ఇన్వెస్ట్ చేస్తానంటున్నాను, మీ దగ్గర నుంచి ఏం ఆశించడం లేదని చెప్తున్నా. నేను కాంట్రాక్టర్లను మీకు అందజేస్తానని చెప్తాను. అయినా కూడా పరిటాల సునీత సబ్ కాంట్రాక్టర్ ముందుకు రాలేదు.